వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది 30,000 రెంటల్ వచ్చే ప్రాపర్టీ, ల్యాండ్ ప్రైస్లోనే ఇల్లు అయితే తీసుకొచ్చాను. ఇది ఎక్కడ ఏంటి అని చెప్తాను, పూర్తి వివరాలు చెప్తాను. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ఈ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి కమ్యూనిటీ హాల్, ఇది ఆర్ఎస్ఎస్ గ్రౌండ్. ఇది ఈ ప్రాపర్టీ ఎక్కడుంది ఏంటి అని మీకు పూర్తి వివరాలు చెప్తాను. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా, ఓనర్కి మీరు కాల్ చేయొచ్చు. ప్రాపర్టీ నచ్చితే ఇదే హౌస్ ఫ్రెండ్స్. ఇది 133 స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది G+1 ఓల్డ్ హౌస్ ఫ్రెండ్స్. ఇది ల్యాండ్ ప్రైస్లోనే సేల్ చేస్తున్నారు. ఈ హౌస్ మొత్తం రెంట్కి ఇస్తే మనకి 30,000 రెంటల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఉన్న టైంలో చూడండి, చుట్టుపక్కల అన్ని మంచి హౌసెస్ ఉన్నాయి. వెల్ డెవలప్డ్గా లొకాలిటీలో ఉంది. మంచి పర్ఫెక్ట్ డెవలపింగ్ లొకాలిటీలో ఉంటుంది. బస్ స్టాప్ ఇట్లా అన్ని దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ కాలనీ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇది మాత్రం పాత హౌస్ ఫ్రెండ్స్. ఇది ఓల్డ్ హౌస్, ల్యాండ్ ప్రైస్లోనే సేల్ చేస్తున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు బ్యాంక్ లోన్ ఇట్లా మనకి 80% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ బోర్ ఉంది చూడండి, ఈశాన్య మూలలో మనకి బోర్ ఉంది. నార్త్ ఫేస్లో ఉంటుంది. ఇది 30x40 సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది 133 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది కింద 1 BHKలు 2 ఇచ్చారు. పాత హౌస్ ఫ్రెండ్స్. ఇది బోర్ గిట్లు అన్నీ ఉన్నాయి, మనం చూసారు కదా, బోర్ గిట్లు అన్నీ ఉన్నాయి. ఇది చూడండి, ఇది గల్లీ అయితే ఇవ్వడం జరిగింది. పర్ఫెక్ట్ సైజ్తో ఉంది ఫ్రెండ్స్. ఇది 30x40 సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్, నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది G+1 ఉంటుంది. ఇప్పుడున్న టైంలో మనకి రెంట్కి ఇచ్చాం, మొన్నటి వరకు రెంట్కి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది సేల్స్ పెట్టడం వల్ల వీళ్ళని ఖాళీ చేయించడం జరిగింది. ఇది ఇప్పుడున్న టైంలో మనకి 30,000 రెంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్, 30x40 సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది చూడండి, చుట్టుపక్కల లొకాలిటీ కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీ. మీకు పైన కూడా చూపిస్తాను, వ్యూ ఎలా ఉంది, చుట్టుపక్కల హౌసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూపిస్తాను. ఇప్పుడు మనం వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి విశాలమైన 2 BHK అయితే ఇవ్వడం జరిగింది. మీకు అదన్నీ చూపిస్తాను చూడండి. ఇదే హౌస్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్, ఇది బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ గల్లీ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. వాష్ ఏరియా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇది సెల్ఫ్ సీట్లు మొత్తం ఇవ్వడం జరిగింది. ఇందులో వుడ్ వర్క్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది 2 BHK ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది పైన వచ్చేసి ఇది ఈజీగా 15 నుంచి 18,000 రెంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది కింద 12,000 అయితే 12 నుంచి 14,000 రెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈజీగానైతే మనకి 30,000 రెంట్ వస్తుంది ఇండిపెండెంట్ హౌస్. ఇది ల్యాండ్ ప్రైస్లోనే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కిచెన్ సింక్ అన్నీ ఉన్నాయి, సెల్ఫ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి. పర్ఫెక్ట్ వెంటిలేషన్తో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పాత హౌస్, ల్యాండ్ ప్రైస్లోనే ఇల్లు అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ దగ్గరలో వనస్థలీపురంలో ఉంది ఫ్రెండ్స్. ఇది వనస్థలీపురం NGOs బస్ స్టాప్ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎగ్జాక్ట్గా 100 మీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది. RSS గ్రౌండ్ ఆనుకొనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది NGOs కాలనీ వనస్థలీపురంలో ఉంది ఫ్రెండ్స్. ఇది ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా, మీరు ఓనర్కి అయితే కాల్ చేయొచ్చు. లొకేషన్ ఇట్లా అన్ని డీటెయిల్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఇది ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసిన తర్వాత మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్కి ఇస్తే మీరు కాల్ చేయొచ్చు. ఇది 133 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది చూడండి, దీని ప్రైస్ వచ్చి మనకి 1,35,00,000 చెప్తున్నారు. నెగిషియబుల్ ప్రైస్ ఫ్రెండ్స్. ఇది బ్యాంక్ లోన్ ఇట్లా వస్తుంది. డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. చూడండి, చుట్టుపక్కల లొకాలిటీ ఇలా ఉంటుంది. RSS గ్రౌండ్, ఇది కమ్యూనిటీ హాల్. ఇక్కడ ఎట్లా ఫంక్షన్స్ అన్నీ జరుగుతుంటాయి అన్నమాట. దీనికి దగ్గరలోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంది. మనకి పైన వెళ్ళాం చూడండి, టోటల్గా పైకి వచ్చాము. ఇది 30x40 సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్. మనకి బోర్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది 133 స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి వనస్థలీపురం NGOs కాలనీలో ఉంటుంది. NGOs కాలనీకి బస్ స్టాప్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఆ బస్ స్టాప్ ఇట్లా అన్నీ చూపిస్తాను. చుట్టుపక్కల లొకాలిటీ కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీ. ఇదే మనం చూసేది NGOs కాలనీ బస్ స్టాప్ ఫ్రెండ్స్. ఇది ఈ బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 100 మీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది. మంచి వెల్ డెవలప్డ్ లొకాలిటీలో ఈ ప్రాపర్టీ ఉంది ఫ్రెండ్స్. ఇది దీని ప్రైస్ వచ్చి 1,35,00,000 చెప్తున్నారు. నెగిషియబుల్ ప్రైస్ ఫ్రెండ్స్. ఇది బ్యాంక్ లోన్ 80% బ్యాంక్ లోన్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది మెయిన్ రోడ్ అనమాట. NGOs కాలనీ
బస్ స్టాప్కి వెళ్ళే మెయిన్ రోడ్. ఇక్కడ అన్ని వెల్ డెవలప్డ్ లొకాలిటీ, అన్ని షాప్స్ ఉన్నాయి చూడండి, బట్టల దుకాణాలు, ఎలక్ట్రానిక్స్ అండ్ కిరాణా షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ లొకాలిటీకి ఎగ్జాక్ట్గా 50 మీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ అయితే లొకేటెడ్ అయింది. మంచి వెల్ డెవలప్డ్ లొకాలిటీలో ఉంది ప్రాపర్టీ. 133 స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ 100 ఫీట్ల రోడ్ ఇది. ఈ 100 ఫీట్ల రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఓనర్కి కాల్ చేయొచ్చు, ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాం, ఓనర్కి కాల్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇదే లొకాలిటీ చూడండి, ఈ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనం ముందుకు వచ్చాము. ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ ఇది తీసుకోగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకోగానే ఇల్లు అయితే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, ఈ గల్లీలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్రెండ్స్. ఇది RSS గ్రౌండ్, ఇది కమ్యూనిటీ హాల్ అనుకోండి. ఈ కాలనీకి సంబంధించిన, మంచి కాలనీకి సంబంధించిన, NGOs కాలనీకి సంబంధించిన కమ్యూనిటీ హాల్. డివోషనల్ సంబంధించి వినాయకుడు ఇట్లాంటివి సంబంధించి ఈ గ్రౌండ్స్లో అయితే చేస్తుంటారు. ఈ గ్రౌండ్ ఆనుకొని ఉన్న ఇల్లే ఇది ఫ్రెండ్స్. ఇది చుట్టుపక్కల లొకాలిటీ కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీ, జస్ట్ లైక్ సెమీ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.